హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఇప్పుడు ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతానికి నేను సైనిక్ స్కూల్‌కి సంబంధించి ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది కొద్ది రోజుల నుంచి చేస్తూనే ఉన్నాననమాట. ఒక 2 రోజుల కిందట సైనిక్ స్కూల్‌కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని ఎగ్జామినేషన్ రాసి ఈ కౌన్సెలింగ్ గురించి వెయిట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి చాలా మందికి మెయిల్స్ అనేవి డిఫరెంట్ మెయిల్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. అందులో కొన్ని మెయిల్స్ అనేవి సైబర్ ఏవైతే నేరాలు చేస్తుంటారో అటువంటి కేటగాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చే అవకాశం అనేది ఉందనమాట. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే వన్ ఆఫ్ ద పేరెంట్ దగ్గర నుంచి నేను ఒక ఫోన్ కాల్ తీసుకోవడం జరిగింది. తీరా చూసేటప్పటికి జరిగిందదే. ఓకేనా? ఒకసారి మీరు వీడియో చూసినట్లయితే వీడియో మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఎందుకోసమంటే సైనిక్ స్కూల్‌కి సంబంధించిన డేటాబేస్ అనేది ఇటువంటి వాళ్ళ చేతికి ఎలాగ వెళ్ళిందో తెలీదు గానీ, ప్రత్యేకించి సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసి ఈ కౌన్సెలింగ్ చేసుకునే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ మెయిల్ ఐడీస్‌కి ప్రత్యేకించి ఇటువంటి మెయిల్స్ అయినా వస్తున్నాయి. వాటిని చూసి మనం ఒక స్టెప్ తీసుకునే ముందు జాగ్రత్తగా చూసినట్లయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. దయచేసి ఈ సైబర్ నేరాల్లో మీరైతే మాత్రం భాగం కాకూడదు. ఓకేనా? మీరు ఎంతో కష్టపడి ఎంతో డబ్బులని సేవ్ చేసుకొని మీ అకౌంట్స్‌లో పెట్టుకుంటారు. అవి గాని పోయాయంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా చూడండి. వన్ ఆఫ్ ద పేరెంట్ అనేవాళ్ళు నాకు కాంటాక్ట్ అయితే అవ్వటం జరిగిందనమాట. వాళ్ళేంటంటే నాకు మొదటి నుంచి చాలా రోజుల నుంచి అయితే కాంటాక్ట్‌లో ఉన్నారు. కాకపోతే ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది చేసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకొక మెయిల్ అనేది రావటం జరిగింది. ఇదే అన్నమాట. ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఇది నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక మెయిల్ నుంచి మెయిల్ అనేది రావటం అయితే జరిగింది. అక్కడ చూడండి పేమెంట్ చేయటానికి ఒక ఆప్షన్ కూడా ఇక్కడ ₹499 అనేది పే చేయటానికి ఒక ఆప్షన్ కూడా ఇచ్చాడన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుందంట. పేమెంట్ అనేది చేసేస్తున్నారు. దీని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఏదైతే చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉంటుందో చాయిస్ ఫిల్లింగ్ అనేది వాళ్ళు చేస్తారని చెప్పేసి ఇలా మెయిల్స్ అనేవి వస్తున్నాయి. ఇవి అఫీషియల్ మెయిల్ అయితే సైనిక్ స్కూల్స్ నుంచి అఫీషియల్‌గా వస్తున్నాయనే ఆలోచనతోని చాలా మంది పేమెంట్స్ అనేవి చేస్తున్నారు. ఎందుకోసమంటే ఇక్కడ ఏదైతే కలర్స్ ఏవైతే బ్లూ కలర్ గాని ఆ టెక్స్ట్ గాని, ఆ స్టైల్ గాని అంతా కూడా సైనిక్ స్కూల్ వెబ్‌సైట్ నుంచి ఏ విధంగా మనకు వస్తుందో అదే వెబ్‌సైట్ ప్యాటర్న్‌లో ఇది ఫాలో అవుతున్నారనమాట. దయచేసి ఒకసారి జాగ్రత్తగా చూడండి. సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో, సైనిక్ స్కూల్స్ నుంచి మనకెప్పుడు కూడా మెయిల్స్ గానీ, లేకపోతే మెసేజెస్ గానీ, ఎటువంటి మెసేజెస్ వస్తాయంటే, ఎటువంటి మెయిల్స్ వస్తాయంటే, మీరింతవరకు ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది చేసుకోకపోయినట్లయితే, మీరు చేసుకోండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది రావటం జరుగుతుందనమాట. ఓకేనా? మీ మెసేజెస్ ఏదైతే బాక్స్ ఉంటుందో అందులోకి గానీ, మెయిల్ ఐడీస్‌కి గానీ. ఓకేనా? ఫర్దర్‌గా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మీరేదైనా స్కూల్‌కి సెలెక్ట్ అయినట్లయితే అండ్ స్కూల్‌కి మీరు సెలెక్ట్ అయ్యారనే విషయం తెలుస్తది. మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవాలి. బట్ ఇలా చాయిస్ ఫిల్లింగ్ గానీ, రిజిస్ట్రేషన్‌కి సంబంధించి గానీ, సైనిక్ స్కూల్స్ నుంచి మీరు చేసుకోవటానికి ఇంత అమౌంట్ మేము తీసుకుంటామని చెప్పేసి ఇలా అఫీషియల్‌గా ఎవరు కూడా చేయరు. ఓకేనా? దయచేసి మీరు ఇలా అన్‌నోన్ నంబర్స్ నుంచి గానీ, అన్‌నోన్ మెయిల్స్ నుంచి గానీ మెయిల్స్ వచ్చేటప్పుడు ఆ చిన్న మెయిల్ చూసి ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ వాళ్ళే చేసేస్తారనే ఉద్దేశంతో మీరు ఇలా వీటిని క్లిక్ చేసి క్యూఆర్ కోడ్స్ అనేవి స్కాన్ చేయటం వల్ల ఏంటంటే కంప్లీట్‌గా ఈ ₹499 అనేది చాలా చిన్న అమౌంట్. మీరు టెంప్ట్ అవుతారు కాబట్టి ఏం చేస్తారంటే ఈ అమౌంట్‌తోనే కంప్లీట్‌గా మీ డేటాబేస్‌లో ఉన్న ఏదైతే మొబైల్‌లో ఉన్న డేటాబేస్ మొత్తం కూడా మొబైల్‌లో ఉన్న డేటాబేస్ మొత్తం కూడా వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. అట్ ది సేమ్ టైమ్ మాల్‌వేర్స్ కూడా మీ మొబైల్‌లోకి గానీ, లేదా మీ ల్యాప్‌టాప్‌లోకి కానీ వచ్చే అవకాశం అనేది ఉంటది. అక్కడి నుంచి మీరు చేసే ప్రతి ఒక్క పనిని కూడా వాళ్ళు ట్రాక్ చేస్తుంటారు. ఈవెన్ మీ కెమెరాతో పాటు. ఓకేనా? ప్రతి మెసేజ్ వాళ్ళు చూడగలుగుతారు. మీ కెమెరా ద్వారా మీ కెమెరా ఆన్ అయ్యి ఉంటది కానీ మీకు తెలీదు ఆ విషయం. ఓకేనా? ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక్కసారి సడెన్‌గా ఏమవుతదంటే మన అకౌంట్స్‌లో నుంచి డబ్బులనేవి మాయమైపోతాయి. లేదా మన కెమెరాని యాక్సెస్ చేసి మన ఇంట్లో వరకు వాళ్ళు రాగలుగుతారనమాట. ఆ తర్వాత మనల్ని బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి వాళ్ళెళ్ళే అవకాశం అనేది ఉంటది. దయచేసి ఎప్పుడైనా సరే ఒక అన్‌నోన్ ఓకేనా మెయిల్స్ గానీ, లేదా ఒక అన్‌నోన్ నంబర్స్ నుంచి మెసేజెస్ గానీ, మనకి తెలియనిది, ఇంతవరకు మనకి పరిచయం లేనిది, ఓకేనా? ఒక అడ్రెస్ లేని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇటువంటి మెయిల్స్ గానీ, మెసేజెస్ గానీ వచ్చాయంటే మాత్రం దయచేసి వాటిని స్కిప్ చేయండి. ఓకేనా? మీరు క్యూఆర్ కోడ్స్ అనేవి అక్కడ ఉన్నాయంటే అది చాలా డేంజర్. ఓకేనా? ఇప్పుడేమవుతుందంటే టెక్నాలజీ అనేది మన వాట్సాప్ నంబర్‌కి ఒక ఫోటో అనేది వచ్చినట్లయితే, ఆ ఫోటోని మనం డౌన్‌లోడ్ చేసినా సరే మన మొబైల్‌లోకి మాల్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతుందనమాట. ఏదైతే
ఈ టెక్నాలజీ అనేది అంతవరకు వెళ్ళిపోయింది. క్యూఆర్ కోడ్ అయితే ఇంకా చాలా దారుణంగా ఉంటది. సో, కంప్లీట్ యాక్సెస్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. దయచేసి ఇటువంటి మెయిల్స్‌కి మీరు రెస్పాండ్ అవ్వద్దు. బికాజ్ ఎందుకంటే, సార్ ఎందుకు సైనిక్ స్కూల్‌కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఇటువంటి మెయిల్స్ అయినా వస్తాయంటే, రూ. 2,00,000, రూ. 2,50,000 లేదా రూ. 3,00,000 ఫీజెస్ అనేవి పే చేయగలిగే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా బిజినెస్ గానీ, లేదా ఒక మంచి జాబ్ హోల్డర్స్ గానీ ఉంటారనమాట. ఓకేనా? సో, చిన్న చిన్న వ్యక్తులనేవాళ్ళు ఇక్కడ అనేది ఉండేది చాలా తక్కువ. ఓకే. సో, మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్సెస్ ఎక్కువుంటాయి. అలాంటప్పుడే మీరు ఒక స్టెప్ తీసుకోగలుగుతారు. సంవత్సరానికి ఒక రూ. 2,00,000 లేకపోతే 2,50,000, 3,00,000 ఫీజ్ అనేది పే చేస్తున్నారంటే, సో, ఖచ్చితంగా ఫినాన్షియల్‌గా మీరు గట్టిగా ఉంటారు అనే ఉద్దేశంతోనే. మీ దగ్గర నుంచి ఇలా వాళ్ళేంటంటే మీ డేటా బేస్‌ని వాళ్ళు సంపాదించినట్లయితే మిమ్మల్ని ఏ విధంగా చేయాలో, ఏ విధంగా ఆడుకోవాలో వాళ్ళు అలానే ఆడుకుంటారు. ఓకేనా? సో, దయచేసి ఇలా అన్‌నోన్ మెయిల్స్ గానీ, అన్‌నోన్ మెసేజెస్ గానీ సో, దయచేసి మీరు రెస్పాండ్ అనేది అవ్వద్దు. మీకు తెలియని వాళ్ళకి రెస్పాండ్ అవ్వద్దు. ఓకేనా? ఇది నా వైపు నుంచి చిన్న విన్నపం. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమైందంటే ఇలా మెయిల్ అనేది వచ్చిందంట. సో, మెయిల్‌కి దీన్ని క్లిక్ చేస్తే ఒక స్కానర్ అనేది వచ్చింది. స్కాన్ చేశారు. సో, ఒకటి కాదు ఇద్దరు పిల్లలకి సుమారుగా రూ. 1000 పే చేశారు. ఓకేనా? సో, అమౌంట్ చిన్న అమౌంటే. సో, ఆ అమౌంట్‌తో పోతుందంటే ఓకే. చాలా మంచిది. సో, ఏ ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఏంటంటే దాన్ని బేస్ చేసుకొని మన ఇంట్లోకి ఆ మాల్‌వేర్ అదే మా మొబైల్‌లోకి వచ్చిందంటే మన ఇంట్లోకి వచ్చినట్లు అవుతుందనమాట. అది గాని వచ్చిందంటే మాత్రం ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్ అనేది అవుతది. సో, ఏమవుతుందంటే నేను ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇలా ఇన్వాలిడ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వచ్చింది. సో, తర్వాత వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళేమన్నారంటే, "సార్ నేను ఇంటర్నెట్‌లో చేశానని" అంటున్నారనమాట. ఎలా చేశారు అంటే ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్లి చేశారేమో అనుకున్నాను నేను. కాదు. ఓకేనా? సో, ఇలా మెయిల్ ఏదైతుందో మెయిల్‌కి వాళ్ళు చేయటం అయితే జరిగింది. నేను తర్వాత కూడా చెక్ చేశాను ఎందుకైనా మంచిదని. సో, ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే అప్లికేషన్ నాట్ రిజిస్టర్డ్. సో, కైండ్లీ కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ అనేది వచ్చింది. సో, వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎలా చేశారు మీరు అడిగితే, అప్పుడు అసలు విషయం అనేది తెలిసిందనమాట. సో, తర్వాత ఏదైతే ప్రాసెస్ అనేది ఉందో, ప్రాసెస్ అనేది నేను చేయటం అయితే జరిగింది. సో, మొత్తం వాళ్ళకి కంప్లీట్ చేసి కంప్లీట్ లిస్ట్ అనేది వాళ్ళకైతే ఇవ్వటం అయితే జరిగింది. ఓకేనా? సో, దయచేసి ఇటువంటి వాటిలో అయితే మీరు దూరిపోకండి. వెళ్ళిపోయారన్నట్లయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా? సో, ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఏఐ జనరేషన్‌లో మనకేమవుతుందంటే, ఏదైతే ఈ బ్లాక్ సైట్స్ ఏవైతున్నాయో బ్లాక్ సైట్స్ ఓకేనా? ఇటువంటి మాల్‌వేర్స్ గానీ, లేకపోతే బ్లాక్ సైట్స్ గానీ, సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారండి. ఓకేనా? మన గవర్నమెంట్ కూడా ఏదైతే సైబర్ క్రైమ్‌కి సంబంధించి పోలీసులు గానీ, ఈ వ్యవస్థ గానీ వాళ్ళు పట్టుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ చాలా కష్టమవుతుంది. ఓకేనా? సో, చాలా ఇబ్బంది వీటిలతో. దయచేసి అందులో అయితే మాత్రం మీరు పడొద్దు. ఓకే. సో, మీరేం చేస్తారంటే అందుకే ప్రతిసారి నేను చెప్తున్నాను. ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు దయచేసి ఫస్ట్ ఆప్షన్ కింద మీరేదైతే ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ అనేది తీసుకున్నారో, ఆ ఇన్‌స్టిట్యూట్ ఓనర్‌కి కాల్ చేయండి. అక్కడ వాళ్ళతో మాట్లాడండి. తర్వాత మీరు ఏదైతే ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఉంటదో ప్రాసెస్ అనేది చేసుకోండి. ఓకేనా? మీకు మంచిగా ఐడియా ఉంది అనుకున్నట్లయితే మీరు మీ ఓన్ హ్యాండ్స్‌తో చేసుకోండి. సెకండ్ ఆప్షన్ మీకు ఇవ్వటం జరిగింది. ఎటువంటి ఇంటర్నెట్ సెంటర్స్ గానీ, ఇంటర్నెట్ ఓనర్స్ గానీ మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వద్దు. ఓకేనా? అప్పటికి మీకు ఈ 2 ఆప్షన్స్ కూడా లేవు నా దగ్గర. ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ చేయటం మాకు తెలీదు, రాదు అనేసి అనుకునేటప్పుడు థర్డ్ ఆప్షన్ కింద మేము మీకు హెల్ప్ చేయటానికి అనేది ఉన్నామని చెప్పేసి చెప్తున్నాం. సో, ఈ 3 ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఆ 2 లేవు ఇంకా తప్పదు అనుకునేటప్పుడు మాకు కాంటాక్ట్ అనేది అవ్వండి. ప్రాసెస్ మేము చేస్తాం. దయచేసి ఇలాంటి అన్‌నోన్ వెబ్‌సైట్స్ గానీ, అన్‌నోన్ ఏదైతే మెసేజెస్ ఉంటాయి మెసేజెస్ గానీ, ముఖ్యంగా మీ మెయిల్ ఐడీస్‌కి ఇకపై నుంచి చాలా మెయిల్స్ వస్తాయండి. స్పాట్ కౌన్సెలింగ్ తర్వాత కూడా మనకి లిస్ట్ ఔట్ అయిన సైనిక్ స్కూల్స్ పేరుతోనే మనకి చాలా మెయిల్స్ అనేవి వస్తాయి. దయచేసి వాటికి రెస్పాండ్ అయిపోకండి. ఓకేనా? సో, అఫీషియల్‌గా వాళ్ళతోని కంప్లీట్‌గా కన్ఫర్మేషన్ తీసుకుంటే తప్ప రెస్పాండ్ అవ్వద్దు. ఓకేనా? ఒక చిన్న అడుగు 2,00,000, 3,00,000 ఒక్క క్షణంలో పోద్ది. ఓకేనా? ఎక్కడెక్కడి నుంచో తెచ్చిపెట్టుకుంటారు అమౌంట్ అనేది. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. మెయిల్స్‌కి చాలా మెయిల్స్ వస్తాయి. సైనిక్ స్కూల్ మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి మీ డేటాబేస్‌లో వాళ్ళకి ఎలాగెళ్తాయో తెలియదు గానీ, మీ యొక్క డీటెయిల్స్ అనేవి చాలా మంది దగ్గరికి వెళ్ళిపోతుంటదనమాట. వాళ్ళ దగ్గర నుంచి మీకు చాలా మెయిల్స్ వస్తుంటాయి. ఇన్ ఫ్యూచర్‌లో కూడా చాలా జాగ్రత్త పడండి. ఓకేనా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అనేవాళ్ళు ఉంటారు. ఎవ్రీడే ఏదో ఒక విషయం వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో, ఈ రోజైతే ఇది జరిగింది.
సో ఇన్ ఫ్యూచర్లో కూడా మనకి సైనిక్ స్కూల్కి సంబంధించి కానీ ఈ కౌన్సిలింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ అడ్మిషన్ విషయంలో కానీ సో ప్రతి ఒక్క విషయంలో సో ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్గా చాలా డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సైనిక్ స్కూల్ నవోదయకి సంబంధించి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరైనా సరే కోచింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే మాకు కాంటాక్ట్ అయినట్లయితే సో ఇక్కడ మంచి స్టాఫ్ అనే వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 స్టేట్స్కి సంబంధించి కూడా ఆన్లైన్ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ కూడా మీకు మేము ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మాకు కాంటాక్ట్ అయినట్లయితే సో మేము చేయడం అయితే జరుగుతుంది. గత 11 years నుంచి కూడా మన ఇన్స్టిట్యూట్ అనేది విశాఖపట్నంలో ఉంది. సో ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో దయచేసి ఇటువంటి మెయిల్స్కి అయితే మీకు మళ్ళీ చెప్తున్నాను, రెస్పాండ్ అవ్వద్దు. 1000 రూపాయలతో పోతే పర్లేదు, లేదా 499 రూపాయలతో పోతే పర్లేదు, కానీ మాల్వేర్ అనేది ఒక్కసారి మన మొబైల్లో ఇన్స్టాల్ అయ్యిందంటే అది అంత ఈజీగా బయటకు పోదు. తీయడం కూడా చాలా కష్టం అనేది అవుతుంది. ఓకేనా? మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ వాళ్ళ చేతిలో పడ్డాయంటే ఎంతో కష్టపడి సంపాదించుకుని మీ మనీ మొత్తం కూడా పోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకోసమంటే మన మొబైల్లో మన మెయిల్ ఐడితో పాటు ఎవరైతే మన పార్ట్నర్ ఉంటారో పార్ట్నర్ మెయిల్ ఐడీస్ కూడా అందులోనే పెట్టుకుంటాం అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుద్ది. ఆ మెయిల్ ఐడి నుంచి అక్కడికి కూడా ఆ మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ఆ మొబైల్ కూడా ఇబ్బందులు పడిపోతుంది. ఓకేనా? సో టెక్నాలజీ అనేది చాలా స్పీడ్గా ఉంది, ఇబ్బందులు పడద్దు.